బైబిల్లో కీర్తనలు 27వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని భక్తుడు అంటాడు. ఒక్కొక్కసారి మనం ఉన్న పరిస్థితుల్లో కనిపెట్టడం అనేది చాలా కష్టంగా తోస్తుంది. ఇంకా ఎంతకాలం దేవా, నాకు సహాయం చేయవా అంటూ పదే పదే మనం దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే వినండి, దేవుని వద్ద కనిపెట్టడం ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 30 వచనాల మధ్య సురేఫోనిక వంశపు స్త్రీ ఒకతెను గమనించవచ్చు. ప్రభు వద్దకు వచ్చి ఆయన నుండి తన కుమార్తెకు స్వస్థతను కనిపెడుతుంది ఈ స్త్రీ. కానీ ప్రభువు మాత్రం ఆమెకు ఎంత విశ్వాసం ఉందో గమనిద్దామని ఆమెను కొద్దిగా కనిపెట్టమని చెప్తాడు. అవును, చాలామంది ఆమెను ప్రభు కుక్క అన్నాడు అని ఆ వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. కానీ ఆయన ఆమెను కుక్కపిల్ల అన్నాడు. అది ప్రకటన గ్రంథం 22:15 వచనంలో వాడబడిన కుక్క అనే పదం కాదు, కానీ ఇశ్రాయేలీలు ఎంట పెంచుకునే కుక్కపిల్లను గురించి అనే మాట. మనం గమనిస్తే దేవుడు ఇశ్రాయేలీయులను తప్పిపోయిన గొర్రెతో పోల్చాడు, కానీ ఈమెను ఇంట ఉన్న కుక్కపిల్లతో పోల్చాడు. నిజానికి వారే ఇంటి బయట ఉన్నారు, కానీ ఈమె ఇంటనే ఉంది. కాబట్టి ఈమెకు తప్పక ఫలం దొరుకుతుంది. కానీ మొదట పిల్లలు భుజించాలి అని దేవుడు అన్నాడు. కానీ ఈమె మాత్రం లేదు ప్రభా, పిల్లలకు పెట్టే రొట్టె కింద పడితే కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అని తన విశ్వాసాన్ని చాటుకుని ప్రభువు నుండి అద్భుత కార్యాన్ని పొందింది. మరి ఈ స్త్రీ వలె దేవుని వద్దకు వచ్చి కనిపెట్టి అద్భుతాలను పొందుకుందామా? అట్టి గొప్పతనిత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.